నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. ఐటీ కంపెనీ అనగానే ఏసీ గదులు, లక్షల జీతాలు, వీకెండ్ పార్టీలు, అద్భుతమైన లైఫ్ స్టైల్ గుర్తొస్తాయి. సమాజంలో అత్యంత ఉన్నత చదువులు చదువుకున్న నాగరికత తెలిసిన వ్యక్తులు అక్కడ పనిచేస్తారని అందరూ నమ్ముతారు. కానీ మహారాష్ట్రలోని నాసిక్ లో వెలుగు చూసిన తాజా ఉదంతం ఈ కార్పొరేట్ కల్చర్ వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్ ను బయటపెట్టింది. ఒక ఐటీ కంపెనీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 సీనియర్ టీం లీడర్లను తాజాగా నాసిక్ పోలీసులు అరెస్టు చేశారు. కారణం తోటి మహిళా ఉద్యోగులను పెళ్లి పేరుతో లోపర్చుకోవడం, ఆఫీసు పౌంట్రీలో లైంగిక వేధింపులకు గురి చేయడం, అంతేకాదు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యకరంగా కామెంట్స్ చేయడం. ఇందులో అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, గత్యంతరం లేక ఆ బాధిత మహిళలు కంపెనీ హెచ్ఆర్ కు మెయిల్ చేస్తే కూల్ గా ఉండు, ఇలాంటివన్నీ ఐటీ కంపెనీలో కామన్ అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది. అసలు ఆ నాసిక్ ఐటీ కంపెనీలో ఏం జరుగుతోంది? ఆ 6 కీచక మేనేజర్లు చేసిన దారుణాలేంటి? మహిళల పట్ల ఎలా ప్రవర్తించారు? నాసిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేసిన సిట్ విచారణలో బయటపడ్డ దిమ్మ తిరిగి నిజాలేంటి? వర్క్ ప్లేస్ లో మహిళలకు భద్రత లేకపోతే ఆ సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. చదువులేని చోట ఇలాంటివి జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కార్పొరేట్ వాతావరణంలో మల్టీనేషనల్ కంపెనీల పేరుతో నడిచే ఐటీ ఆఫీసుల్లో కూడా మృగాలు దాక్కున్నాయని నాసిక్ వ్యవహారం రుజువు చేసింది. నాసిక్ లోని సుమారుగా 300 మంది ఉద్యోగులు పనిచేసే ఒక ఐటీ సంస్థలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకేసారి 9 కేసులు నమోదయ్యాయి. అందులో 8 మంది మహిళలు కాగా ఒక మేల్ ఉద్యోగి కూడా మతపరమైన దూషణలతో తన మనోభావాలు దెబ్బతీశారని కంప్లైంట్స్ చేశారు. మార్చి 26వ తేదీన మొదలైన ఈ ఫిర్యాదుల పర్వం ఒక డొంక కదిలితే ఏకంగా 6 టీం లీడర్ల భాగోతం బయటపట్టింది. నాసిక్ పోలీసుల విచారణలో ఈ ఐటీ కంపెనీకి సంబంధించిన భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఒక రోజులో జరిగినవి కావు. గత 4 ఏళ్లుగా ప్లాన్ ప్రకారం జరుగుతున్న క్రైమ్స్. దేవ్లాలి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫస్ట్ కేసు అత్యంత తీవ్రమైనది. ప్రధాన నిందితుడు తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి తోటి మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు. త్రయంబక్ రోడ్ లోని ఒక ప్రదేశంలో ఆమెపై పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఆమెను ఆఫీస్ లాబీలో, పౌంట్రీలో అసభ్యంగా తాకుతూ ఆమె రహస్యం తనకు తెలుసని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. ఇలా ఒక నెట్వర్క్ లాగా తయారైన టీం లీడర్లు అనేక మంది మహిళలను తమ కామ వాంఛలకు బలి చేయాలని చూశారు. ఈ వేధింపులు భరించలేని స్థితిలో ఓ మహిళా ఉద్యోగిని సంస్థలోని హెచ్ఆర్ కు తన గోడును వెళ్లబోసుకుంటూ ఒక ఈమెయిల్ పంపింది. టీం లీడర్లు చేస్తున్న లైంగిక వేధింపుల గురించి ఆధారాలతో సహా వివరించింది. కానీ ఆ హెచ్ఆర్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తోంది. నాసిక్ ఏసీపీ సందీప్ మిట్కే తెలిపిన వివరాల ప్రకారం సదరు హెచ్ఆర్ అధికారి ఆ బాధితురాలికి కూల్ గా ఉండు, టెన్షన్ పడకు, మల్టీనేషనల్ కంపెనీలో ఇలాంటి సైకిలు, కామెంట్స్ కామని అని అత్యంత నిర్లక్ష్యంగా బదిలిచ్చాడు. బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన హెచ్ఆర్ నిందితులను వెనకేసుకు రావడంతో పోలీసులు ఆ అధికారిని కూడా ఈ కేసులో ఒక అనుమానితుడిగా చేర్చారు. అతన్ని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఒకరి తర్వాత ఒకరు మొత్తం 9 మంది ఫిర్యాదు చేయడంతో నాసిక్ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ కర్నిక్ వెంటనే ఒక ఏసీపీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ రంగంలోకి దిగిన వెంటనే దారుణాలకు పాల్పడ్డ 6 టీం లీడర్లను అరెస్టు చేసింది. రేప్ కేసులో ప్రధాన నిందితుడిని నాసిక్ రోడ్ సెంట్రల్ జైలుకు తరలించారు. మిగతా 5 ఏప్రిల్ 10 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పనిచేసే చోట ఎక్కడైనా ఇలాంటి వేధింపులు జరిగితే గనక భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మహిళలకు ధైర్యం కల్పించారు. ఈ ఉదంతాన్ని అత్యంత దారుణమైన షాక్ కు గురిచేసేదిగా చెప్పవచ్చు. అసాధారణంగా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఈ కేసులోని సున్నిత అంశాలు పెద్ద ఎత్తున ఉండటంతో మొత్తం వివరాలు వెల్లడించకపోవటం కూడా కొద్దిపాటి కన్ఫ్యూజన్ కు గురిచేసేలా ఉంది. ఏమైనా ఈ మధ్య కాలంలో ఈ తరహా నేరాన్ని మాత్రం విన్నదే కాదు, చూసింది లేదు కూడా.
హోదా, చదువు, డబ్బు ఉన్నంత మాత్రాన సంస్కారం వస్తుందన్న గ్యారంటీ లేదని ఈ నాసిక్ ఐటీ కంపెనీ వ్యవహారం తేల్చి చెప్పింది. ఏకంగా ఒక ఎంఎన్సీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ లైంగిక వేధింపులు ఇక్కడ కామనే అని చెప్పడం చూస్తుంటే మన కార్పొరేట్ కల్చర్ ఎట్టిపోతుందో అర్థమవుతోంది. ఈ 9 మంది మహిళలు చూపించిన ధైర్యం దేశవ్యాప్తంగా ఐటీ ఆఫీసుల్లో మౌనంగా రోధిస్తున్న ఎంతో మంది బాధిత మహిళలకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తోంది. వేధింపులకు గురైన ఉద్యోగం పోతుందన్న భయం కన్నా ఆ మృగాలను జైలుకు పంపాలన్న కసి ఉన్నప్పుడే ఈ వర్క్ ప్లేస్ వేధింపులకు చెక్ పడుతోంది.